లేకుండా పోయేది. అమరావతికి అప్పుడు ఇచ్చింది కేంద్రం ఇచ్చిన డబ్బులే నడిచినాయి. 2,500 కోట్లు ఒకటి, 1000 కోట్లు ఒకటి, 3,500 కోట్లతో జరిగిన పనులే జరిగినాయి. పైన కొన్ని అప్పు తీసుకున్నవి ఉన్నాయి. అమరావతికి మనోళ్ళే తీసుకున్నారు 7,000 కోట్లేమో అప్పు. అప్పుడు ఆ అప్పు ఖర్చు పెట్టారు. ఆ 10,000 కోట్లు అప్పుడు ఖర్చు పెట్టి. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్కటి ఇప్పుడు కదా ఈ స్థాయి నష్టాలు, ఇప్పుడు తీర్చారు. అంటే అప్పటి నుంచి అడుగుతున్నారు కదా వాళ్ళు, జగన్ అంతకుముందు అడుగుతానే ఉంటారు. దాంట్లో ఎప్పుడు అవసరమో అప్పుడు ఇవ్వాలి, ఇచ్చుకొచ్చారు. క్రైసిస్ పీక్ స్టేజ్కి వెళ్ళినటువంటి. అంటే బాబు గారు వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఏదో వరద గేట్లు ఎత్తినట్టు, డ్యామ్లో పొంగు పొరులుతున్నట్టు అన్ని విషయాల్లోనూ అన్ని నిధులు కూడా కేంద్రం నుంచి వచ్చేస్తున్నాయి. ఏదో జలపాతాలాగా. జగన్ ఉన్నప్పుడు అలా రాలేదు, ఎక్కడెక్కడ ఆగినాయి ఫ్లోటింగ్ అనేది. వచ్చినా ఆయన కొన్ని ఇంటిని మాత్రం మళ్ళించుకొని సంక్షేమానికి అందించేశారు. అంటే ఆ డిఫరెన్స్ చూపిస్తుందా, లేదంటే ఇప్పుడు నిజంగా పేపర్లో సొల్లి తప్పించి ఏమీ లేదు. అతి ప్రచారం. ఇదివరకు ఇల్లు ఏమన్నారు, ఇదివరకు ఏమని రాశారు గుర్తుకు తెచ్చుకోండి ఒకసారి. జగన్ ఇంత దరిద్రుడైనా సరే డబ్బులు ఎట్టేస్తున్నాడు మోడీ దత్తపుత్రుడు అయ్యాడు, అన్ని 1,000 కోట్లు ఇచ్చారు, 2,000 కోట్లు ఇచ్చారని రాయలేదా? అప్పుడు కూడా మోడీ జగన్ని కాపు కాస్తున్నాడు, జగన్ని సమర్థించుకుంటూ వస్తున్నాడు అని రాయలేదా? అప్పులు ఎక్కువ ఇప్పించాడు అయ్యి అనేది. మరి అంటే డబ్బులు ఎప్పుడు ఆగినాయి? డబ్బులు ఎప్పుడూ వస్తానే ఉన్నాయి. వాస్తవంగా సరిగ్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి జగన్ ఉన్నప్పుడు ఫస్ట్ ఏం చేసేవాడంటే ఈ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు